నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నానని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. అన్ని నియోజకవర్గాల మాదిరిగా తన నియోజకవర్గంలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే సాగునీటి విషయంలో మాత్రం తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ర్యాలంపాడు విషయంలో న్యాయం చేయాలని కోరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులకు సీట్లు ఇప్పించుకొని గెలిపించుకుంటానంటున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. నిత్యం నడిగడ్డ రాజకీయాలు హాటాటుగా ఉంటాయి. అందులో భాగంగానే ప్రస్తుతము ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండేటువంటి రాజకీయ వేడి మరొకసారి వచ్చిందని చెప్పాలి. ఈ తరుణంలో మనకు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు నడిగడ్డలో గద్వాల్ నియోజకవర్గం అంటేనే ఎప్పుడు హాట్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రోటోకాల్కి సంబంధించిన విషయంలో కానీ మీరు అభివృద్ధి విషయంలో పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, నిజంగా ఏం చెప్పబోతారు? హార్డ్గా లేదు, ఏం లేదు, మీరు దాన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప సహజంగా ఎక్కడైనా ఏ నియోజకవర్గమైనా ఒక రెండు వర్గాలు ఉన్నప్పుడు ఆ రెండు వర్గాల్లో సహజంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. భేదాభిప్రాయాలు అనేది ఏమీ లేవు. అందరం కూడా ఈరోజు నేను అధికార పార్టీలో అంటే అధికార పార్టీకి మద్దతు ఇస్తూ వాళ్ళ అధికార పార్టీ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా ఆ సంక్షేమ కార్యక్రమంలో నేను ముందుండి పనిచేస్తున్నాను. ముఖ్యంగా తాను వేరే పార్టీతో గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతానంటున్నారు. అభివృద్ధి విషయంలో ఏ రకమైనటువంటి సహకారం అందుతుంది, దానిపైన మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అభివృద్ధి పరంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఆ పరంగా అయితే నాకు నా నియోజకవర్గంలో అభివృద్ధి చెందింది. కానీ ఇరిగేషన్ పరంగా అయితే నాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి సాక్షి ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ కార్యకర్తలు న్యాయం చేసే విధంగా నా పోరాటం ఉంటుంది తప్ప నేను ఒక్కరికి తల వంచాను. ఖచ్చితంగా మా నాయకులకి ఖచ్చితంగా సీట్లు ఇప్పించే విధంగా నా వంతు ప్రయత్నం నాకుంటుంది. ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. మొత్తంగా మాత్రం కేవలము ఈ యొక్క అభివృద్ధికి సంబంధించే తాను యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాను. కానీ అన్ని సంక్షేమ విధానంలో న్యాయం జరుగుతున్నప్పుడు కూడా ఇరిగేషన్కి సంబంధించిన విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. వాటిని అధిగమించేందుకోసం నిధులు కేటాయించి న్యాయం చేయాలనేటువంటి విధంగా కూడా ముఖ్యమంత్రిని కోరుతున్నారు. మొత్తంగా మాత్రం వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తన పార్టీకి సంబంధించినటువంటి అనుచరుల యొక్క సీట్లు ఇప్పించేందుకోసం తన యొక్క ప్రయత్నం కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, గద్వాల్ నుంచి.